కానీ కేవలం దేవుని కృపను బట్టే దేవుడు ఈ రోజున ఈ విధంగా హెచ్చించాడని నేను ఆశపడుతున్నాను, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన అడుగులను స్థిరపరిచే దేవుడు అన్నాడు. మనం ఎటు నడవాలో దేవుడు మనకి చెప్పే దేవుడిగా ఉన్నాడు. నేను నడుస్తున్నాను, 1 2 3 4 5 6 7 8 9 10. అక్కడి నుంచి ఇక్కడ రావడం టైం పట్టిందా? అక్కడి నుంచి ఇక్కడ రావడం టైం పట్టింది కదా. కానీ మనలో చాలామంది మొదటి అడుగులోనే ఉండి నేను 10వ అడుగులోకి వెళ్ళిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. దేవుడు అంటాడు, తొందరపడద్దు, కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి. ఏ సమయంలో నేను హెచ్చించాలో నాకు తెలుసు, ఏ సమయంలో నేను బలపరచాలో నాకు తెలుసు. దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. డేవిడ్ నెవర్ వాంటెడ్ టు బికమ్ ఎ కింగ్. దేవుడే దావీదు రాజు కావాలని వెతికి కనుగొని తన రాజును చేశాడు. దేవుడు దావీదును వెతుకుతున్నాడంట. సౌలు తర్వాత దేవుడు ఎవరిని రాజును చేద్దామని వెతుకుతున్నాడంట. వెతుకుతుంటే దావీదు ఒక అడవిలో అరణ్యంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. దేవుడు వెళ్ళి చూశాడు, హూ ఇస్ దిస్ గాయ్? ఓకే. తర్వాత మళ్ళీ 2వ రోజు వెళ్ళాడు దేవుడు, మళ్ళీ చూశాడు, హీస్ వర్షిపింగ్. 3వ రోజు వెళ్ళాడు, దావీదు పాటలు పాడతాడు. 4వ రోజు వెళ్ళాడు, 5వ రోజు వెళ్ళాడు, హూ ఇస్ దిస్ గాయ్? హీ నెవర్ స్టాప్స్ వర్షిపింగ్ మీ. నన్ను ఆరాధించడం మానట్లేదు ఈ వ్యక్తి, నా హృదయానుసారుడిలాగా ఉన్నాడే. చూస్తుంటే నేను ఏం చెప్పినా చేసేటట్టున్నాడు, వెళ్ళి దూకంటే దూకేసేటట్టున్నాడు, వెళ్ళి ఎవరైనా చంపంటే చంపేసేటట్టున్నాడు, చంపే ముందు ఆగు అని అంటే ఆగిపోయేటట్టున్నాడు. అవునా కాదా? సౌలు దావీదు చేతికి దొరికినప్పటికీ కూడా దేవుడు వద్దు అన్నాడు, ఆపేశాడు. వెళ్ళి గొలియాతును ఎదిరించు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఏముందిరా నీ చేతిలో అంటే, ఏం లేదయ్యా, ఒడిసిలో ఉంది అంతే. మరి సరిపోద్దా? నువ్వు ఉంటే అది కూడా ఎక్కువే. మరి శత్రువుని చంపినప్పుడు తల నరకాలి కదా, మరి కత్తేది? దేవుడు అన్నాడు, నేను ఆల్రెడీ గొలియా చేతిలో పెట్టాను, తనతో వాడుకో. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అంటున్నాడు, యూ షుడ్ బిగిన్ విత్ వాట్ యూ హ్యావ్. నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో నువ్వు ప్రారంభించు. నీ దగ్గర రాళ్ళు ఉన్నాయా, ప్రారంభించు. నీ దగ్గర నీకు సేవ చేయాలనే ఆశ ఉంది, ప్రారంభించేసే. నాకు ఇప్పుడు ఒక పుల్పిట్ కావాలి, స్టేజ్ కావాలి, సంఘం కావాలి, అక్కర్లా. దేవుని అడుగు, దేవుడు ఎలా ప్రారంభించమంటే అలా ప్రారంభించు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా, నీ దగ్గర ఎంత ఉందో దాంతోనే ప్రారంభించు. దేవుడు అంటే, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను కనపరుస్తాను. దావీదును నేను ఎంచుకున్నాను. సో దేవుడు వచ్చి దావీదును చూసిన